సౌరవ్ జోషి అయినా అనుకో అప్పుడు ఈయన్ని గేట్ ముంగంటే పెడతాయి. మేమైతే మూవీకి వస్తున్నాం. సురేష్ అయితే పాప్కార్న్ ఇప్పించిండు నాకు. వస్తలేవు దాంట్లో యూట్యూబ్లో అన్ని నా అతను లేవట్టుకుంటారు ఇగో. ఆలి ప్రభాస్ కోసం రావాలన్న అయితే వీళ్ళకంటే ఐస్ క్రీమ్ కావాలంట. ఇగో నాకైతే బొక్క మీద బొక్క పెడుతురు. ఏదో మూవీ టికెట్ నేనే తీసిన, సమోసా నేనే, పాప్కార్న్ నేనే, థమ్స్ అప్ నేనే. చూడండి వీళ్ళందరికీ అయితే ఇది అన్ని ఇప్పించిన. నాకు ఎన్ని 2 అమ్మేసి తీసుకో జ్యువెలరీ. హలో గైస్, లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మేమైతే మూవీకి వస్తున్నాం. ఏ మూవీకి వస్తున్నాం? ప్రభాస్ది కొత్త మూవీ అయితే వచ్చింది కదా నిన్న మనకి, రాజసాబ్ది. సో ఆ మూవీకి అయితే వస్తున్నాం మేము. సో డైరెక్ట్ మనం రోడ్ పైన కలుద్దాం. ఇక్కడ మనకు ఎంజే మార్కెట్ కాడ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో కొంచెం టైం పడుతుందేమో మూవీకి పోనీకి. చూద్దాం లేదా ట్రాఫిక్ క్లియర్ కాగానే వెళ్ళిపోదాం మనం డైరెక్ట్ మూవీకి. అయితే ఇప్పుడు థియేటర్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది మనకి హ్యాబిట్స్ కార్డ్ ఉంది, రామకృష్ణ 70mm. మనకి వేరే దాంట్లో అయితే టికెట్స్ అవైలబుల్ లేకుండే, ఈ ఒక్క థియేటర్లోనే ఉండే. ఏమంటావు మహేష్ భాయ్? మహేష్ భాయ్ అయితే గుండు అరే దాడియాగా తెరుకు ఎవరు నికల్ గుండు నికల్ గుడ్. మహేష్ చూసినావా తిరుపతిలో ఎట్లా వేస్తుంది తెలుసా? నెత్తి కప్పుకుంటుండు, టువాలు కప్పుకుంటుండు. సో చూద్దాం. అరే కైసా వచ్చాయి కదా మూవీ, మంచి ఉందా మూవీ? చూద్దాం బాయ్, మనం రివ్యూ నార్మల్ గా వేరే వాళ్ళు ఇచ్చారు కదా, రివ్యూ చెప్పు. వేరే వాళ్ళ రివ్యూని పట్టించుకోం మేము. నువ్వు చూసినాకనే నువ్వు రివ్యూస్ ఇస్తున్నావు కదా. నువ్వు రివ్యూస్ చూడలే? ఎలా ఉన్న ప్రభాస్ మూవీ కాబట్టి బాగుంటది అంతే ఇచ్చి పడేస్తారు ప్రభాస్ మొత్తం. ఏమంటావు మూవీ నీకు? సాయదాపిరా బాయ్, ఇంత జల్దీ తీసుకొచ్చినావు, అర్ధగంట ఉంది ఇంకా. గైస్ నేను 20 రూపాయలు ఇస్తున్నా ఆయనకి. పైసలు నువ్వు చాయ్ అంటున్నావు, ఈమె ఐస్ క్రీమ్ అంటుంది. చెప్పేది కాదు, పైసలు వద్దు నాకు, చాయ్ దాపి. సరే గైస్ ఇగో చలో నేను అందరికైతే ఇప్పుడు చాయ్ తాగుతున్నారు. చెప్పడం గైస్ నేను చాయ్ పిజ్జామని వస్తే ఇగో ఈయన అదృష్టం లేదు నాకు. బయట దొరుకుతుందిరా బయట నాడు. బయటనా? నేను చూపిస్తా. గోల్డ్ జ్యువెలరీ నన్ను అమ్మేసి, నాకు ఎన్ని 2 అమ్మేసి తీసుకో జ్యువెలరీ. కిడ్నీలకు 50,000 వస్తాయి. 50,000 చాలా మీకు అరతులం. చూడండి గైస్ నేను ఒక్కసారి అయితే ఇప్పుడు ఒక 2 yearsలో సౌరవ్ జోషి అయినా అనుకో అప్పుడు ఈయన్ని గేట్ ముంగంటే పెడతాయి. ఈయన గేట్ ముంగంటే ఉంటాడు అప్పుడు. ముఖం చూపిరే అప్పుడే చూపిస్తా. నేను ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ తీస్తున్నాను, ఎక్కిరిస్తున్నాను. నేను ఒక్కసారి సౌరవ్ జోషి లాగా బస్సులో పోయి సెల్ఫీ పెట్టినా అనుకో మొత్తం వైరల్. చూడండి గైస్ వీళ్ళందరికీ అయితే ఇది అన్నీ ఇప్పించిన. నేను చెప్పి ఇప్పించిన లేదా చాయ్? ఇది మీద తింటదంట కేక్. ఇగో ఇది బిస్కెట్లు కూడా ఇప్పిస్తాడు గైస్. దీన్ని బిస్కెట్ అనకపోతే ఇంకేమంటారు చెప్పండి. చలో గైస్ ఈ బాయ్కి అయితే ఇప్పుడు చూద్దాం. బాయ్ పట్టుకొని ఇది కేక్. చాయ్ కావాలి, సమోసా కావాలి, ఏం కావాలి? ఏడేమో చెప్పరా, ఇంకేం కావాలి నీకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పు. నెక్స్ట్ లోపల పాప్కార్న్, ఇంకా నెక్స్ట్ పాప్కార్న్ కూడా. సరే అన్ని అన్ని నావి. చూడండి గైస్ నాది ఏదో 10 subscribers తో నడుస్తుంటే నాదేమో మంచిగా లేవడుతుంది మొత్తం. మీలో అరే ఇవాళ నువ్వు నవ్వుతున్నావు. అరే రేపు నేను మొత్తం చాయ్ బండిని కొనుక్కుంటా, దోశ బండిని కొనుక్కుంటా. అయితే గైస్ ఇలా చెప్పినంత మాత్రం మనం కాలేమా గైస్? మీరు సపోర్ట్ ఉంటే ఎట్లయినా అయిపోతా నేను. ఏమంటావు? నువ్వు నువ్వు తినుకో, అన్ని తీసుకో, అది తీసుకో. అయితే ఫైనల్లీ ఇగో లోపలికైతే వస్తున్నాం. మా టైం కూడా అయిపోయింది. మాది 9:45కి ఉంది, ఇంకొక 5 minutes ఉంది. బయట మొత్తం చాయ్ తాగేసి వచ్చి డైరెక్ట్ మూవీకి వెళ్ళిపోతున్నాం. చూద్దాం గైస్ మూవీ బాగుంది, ఎట్లయినా రివ్యూ చూద్దాం. మా మహేష్ భాయ్ ఇస్తాడు రివ్యూ అయిపోయాక, తర్వాత అప్పుడు కంటిన్యూ చేద్దాం. సో ఇదిగోండి గైస్, సురేష్ అయితే పాప్కార్న్ ఇప్పించిండు నాకు. ఆడ థమ్స్ అప్ తీసుకుంటూ. గౌరీకి ఏమైనా తీసుకోరా అంటే ఆమె ఏం వద్దురా బాబు అంట. యూట్యూబ్ చేస్తున్నాను నాతోనే గట్టిగా ఇస్తారు. సౌరవ్ జోషిరా నువ్వు కాబోయే. నేను యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నప్పటి నుంచి నన్నే ఖర్చు చేపిస్తారు గైస్ వీళ్ళిద్దరు. ఆడేమో నన్ను సౌరవ్ జోషి అంటుండో అన్ని థమ్స్ అప్ కావాలి, పాప్కార్న్ కావాలి, చాయ్ కావాలి అంటారు. ఈమె ఏమో బయటికి వంగని ఐస్ క్రీమ్ కావాలంట గైస్. నాకు అసలు పైసలే వస్తలేవు దాంట్లో. యూట్యూబ్లో అన్నీ నా అతను లేవట్టుకుంటారు వీళ్ళు. ఎట్లుంది చెప్పు. శివ అవుతుంది ఇంకా
ఏ చెప్పురా, బాగుంది కదా ఖాళీ ప్రభాస్ కోసం రావాలన్న, ఆయన యాక్టింగ్ కోసం రావాలి అంతే. మూవీ అయితే గ్రాఫిక్స్ బాగుండే, కొంచెం మస్తు ఉండే. నీకు ఎట్లా అనిపించింది మూవీ? నచ్చింది. నచ్చిందా? ఇంకా దానిది రాజసాబ్ సర్కస్ అంట, అది పార్ట్ 2 అనుకుంటా, చూద్దాం. దానికి ఇట్లా మనం వెయిట్ చేద్దాం, దాన్ని కూడా పోదాం. చలో రైట్, మూవీ అయితే అయిపోయింది. సో ఇక మనం ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక చలో ఇంటికాడికి పోయినాక ఎండ్ చేసేద్దాం వీడియోని. అయితే వీళ్ళకంటే ఐస్ క్రీమ్ కావాలంటే, ఇగో నాకైతే బొక్క మీద బొక్క పెడుతురు. ఏదో 2-3 వీడియోలు తీస్తే నేను చూడని కొంచెం ఉన్నారే, మీ ఇష్టం ఏదంటే అది తీసుకొని రా రే. సౌరవ్ జోషి అంటారు నన్ను, వెనకలకెళ్ళి ఇస్తారు ఖర్చులకి. అంతే గైస్, ఇగో ఏదో ఒక వీడియో 2 వీడియో తీస్తున్నా నేను. వీళ్ళేమో ఆ 2 వీడియోలో కూడా వచ్చిన సినిమాకి పైసలు, సమోసాకి పైసలు, పాప్కార్న్కి పైసలు, థమ్స్అప్కి పైసలు. भाई क्या कर रहे मालूम, मैं यूट्यूब कर तुम पिक्चर दिखाओ बोल के समोसा को, पॉपकॉर्न को, पूरे को पैसे ले रहे लोग. क्या करेंगे भाई? చూడండి గైస్, ఇట్లానే ఉంటారు వీళ్ళు, దొంగలు మారారు. వాళ్ళు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినారా నాతో? నిజం చెప్పురా రే, నిజంగా నిజంగా చెప్పు. నేను సౌరవ్ జోషి అని వెనకాలకి మస్తు ఇచ్చినా చెప్పి, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావు? మూవీ టికెట్ నేనే తీసిన, సమోసా నేనే, పాప్కార్న్ నేనే, థమ్స్అప్ నేనే, ఐస్ క్రీమ్ నేనే. తీరా చూపి. ఏంది? సరే ఐస్ క్రీమ్ నువ్వు, సరే చెప్పు. అప్పటికప్పుడు పైసలు అడిగిన మూవీకి చూపిరా, సరే చూపిరా, ఎందుకురా గైస్ ఇది చెప్పే అవన్నీ అబద్ధం. ఏదో ఎప్పుడుదో టికెట్ చూపిస్తాడు. ఇగో ఇది నమ్మొద్దు, గోవల్నే 35,000 ఎగిరేసిండు. చూడండి గైస్, అన్నీ అవన్నీ అవన్నీ నేను అవి వేసినాయి నేను రే, నువ్వు కాదు. అవన్నీ వేసినాయి నేను. పేడు మళ్ళా నేనే పేడు. ఇట్లనే ఉంటారు గైసులతో, రావద్దు. ఒక్క వీడియో కోసం నాకు 500 బొక్క పెట్టిరు ఇవాళ. మళ్ళీ సౌరవ్ జోషి అంటారు పైనుంచి, ఆడ వచ్చిర్లే పీకెళ్ళే పైసలు. ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసినాం. చలో ఇక్కడ నుంచి బ్లాగ్ ఎండ్ చేసేద్దాం.